ఈరోజు మా స్పెషల్ అంటే ఏందో చూద్దాం రండి. పెసరపప్పు మునగాకు కూర పప్పు అనమాట. ఇదిగోండి, అందులోకి నంచుకోవడానికి కాకరకాయ ఫ్రై, వేడివేడిగా అన్నం, ఇలానే పప్పు పెసరపప్పు మునగాకు చాలా బాగా వచ్చిందండి. ఎలా చేశానో ఫుల్ వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి. బాగుందా లేదా అనేది చూసి చెప్తా, బాగుంటే చేసుకోండి. ఫుల్ వీడియో కూడా పెడతాను, ఓకేనా. అలానే కాకరకాయ తాలింపు, ఇది కూడా చాలా బాగా వచ్చింది. దీని వీడియో కూడా పెట్టాను, ఖచ్చితంగా చూడండి, ఫుల్ వీడియో పెడతాను. ఈరోజు ఇదే నా భోజనము. పప్పు ఎక్కువ వేసేసుకున్నా, మునగాకు కాబట్టి బాగుంటుంది. మొన్న వేయించిన బుర్రలు తినేద్దాం. కూర క్వాంటిటీ ఎక్కువ ఉండాలంటే ఎప్పుడైనా ఇట్లాంటి పప్పు చేస్తే మాత్రము కూర క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాను నేను.